ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాన్ ఇండియా మూవీ. సో పాన్ ఇండియా మూవీ అనగానే పాన్ ఇండియా మార్కెటింగ్ని దృష్టిలో పెట్టుకొని ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీయాలంటారా, లేదంటే మెయిన్గా కథ బలంగా ఉంటే సరిపోతుంది అంటారా? అసలు ఆ వర్డ్స్ ఏం లేవండి, అన్నీ మొత్తం మీడియా క్రియేటెడ్ వర్డ్స్ పాన్ ఇండియా అన్ని. నేనేమంటున్నా అంటే ఇఫ్ యూఆర్ ప్యాషనెట్ అండ్ ఇఫ్ యూఆర్ టాలెంటెడ్, మేక్ సమ్ గుడ్ ఫిలిమ్స్, లెట్ ఆడియన్స్ హ్యావ్ సమ్ గుడ్ ఫిలిమ్స్ టు వాచ్. అండ్ మనం బేసిక్గా మనం నమ్మి ధైర్యంగా మనం ఒక మంచి సినిమా చేసినప్పుడు మనం అనుకోకపోయినా ఆటోమేటిక్గా అది అందరికీ ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. అది ఇంకా గొప్ప సినిమా అనుకోండి, దాన్ని అసలు ఆపలేం, బార్డర్లు దాటి కూడా వెళ్ళిపోతుంది. మీరు ఇంతమందితో యాక్ట్ చేశారు హీరోయిన్స్తో, మీకు అంటే ఫేవరెట్ కంఫర్టబుల్ యాక్ట్రెస్ ఎవరు అంటే ఏం చెప్తారు? బట్ ఇట్ ఈస్ సచ్ ఎ టాకీ క్వశ్చన్. అంటే ఇన్ జనరల్గా నేను ఏమంటున్నా అంటే ఇది చాలా ఇంటర్వ్యూలో ప్రతి సినిమాకి అడుగుతారండి. బట్ జనరల్గా ఒక హీరోయిన్ పక్కన పెట్టుకొని మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అడగటం అనే పర్పస్సే ఇది కేవలం బుక్ చేద్దాం కాసేపు, ఈ హీరోని బుక్ చేద్దాం అన్నట్టే. నాకు సింపుల్ లాజిక్ చెప్పండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఇప్పుడు మీరు ప్రియాంక గురించి చెప్పండి అంటే ప్రియాంక ఎంత మంచి పర్ఫార్మర్ అన్నీ చెప్తాం. మీరంతా ఇద్దరు ఎంత క్లోజ్ అంటే ఆల్ విల్ సే హౌ ఇట్ వాజ్ లైక్ విత్ వర్కింగ్ విత్ గ్యాంగ్. చెప్పండి మీ ఫేవరెట్ ఎవరు అని. సరిపోదా శనివారం ప్రమోషన్స్లో విత్ ప్రియాంక ఉన్నప్పుడు? ఇది డెఫినెట్లీ స్కెచ్చే. అతడు సినిమాలో ఉంటుంది కదా, ఆ టర్నింగ్ తిరిగితే అక్కడ 2 సుమోలు ఉన్నాయి, నెక్స్ట్ టర్నింగ్లో 3 సుమోలు ఉన్నాయని ఒక సీన్ ఉంది. దీస్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దట్ అనమాట. ఈ టర్నింగ్లో ఇక్కడ, ఆ టర్నింగ్లో అక్కడ. స్కిప్ అంతే, ఎస్కేప్. మోస్ట్ కంఫర్టబుల్ ఎవరు అంటున్నారా? మోస్ట్ కంఫర్టబుల్ ప్రియాంక. నేను అందుకే ఫిక్స్ అయ్యాను. ప్రతి సినిమాకి ఇదే ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, ఆ సినిమాకి ఐ సే ఆఫ్ దట్ నేమ్ ఉంది. It's the most easiest. But real Ray, you are only most comfortable. No, but I just gave an explanation ante. ఎంత అసలు మీరు లెక్చరర్ అవ్వాల్సిందే. No, నిజంగా చెప్తున్నాను, జెన్యూన్గా చాలా క్లోజ్.